హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంఛన్ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం చూసారు కదండి, చక్కగా పూరి ఎలా పొంగిందో. మనం ఇంట్లోనే చాలా ఈజీ వేలో పూరి మనం ఎప్పుడు వేసుకున్నా సరే అలా పొంగినట్టు రావటం కోసం మరియు మంచిగా హోటల్ స్టైల్లో పూరి కర్రీ కోసం నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, చూసేయండి. ముందుగా దానికోసం 2 పెద్ద ఆనియన్స్ని అలా పొడుగుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నామండి. ఒక క్యారెట్, 2 గ్రీన్ చిల్లీ, 1 అంగుళం అల్లం ముక్క, కరివేపాకు, పసుపు, ఉప్పు, పోపు దినుసులు, కరివేపాకు మరియు శనగపిండి వాటర్లో కలుపుకొని మనం పెట్టుకున్నామండి. పూరీ కర్రీ కోసం మనకు కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని మనం అందులో ఆయిల్ అనేది వేసుకుందామండి. ఇలా హీట్ అవుతూ ఉండగా ఈలోపు మనం పూరీ కోసం పూరీ పిండి అనేది మనం కలుపుకుందామండి. దానికోసం మనం కావాల్సినంత గోధుమ పిండి తీసుకొని కొంచెం వేడి చేసిన నూనె అనేది వేసుకొని కొంచెం ఉప్పు, మనకు పూరి పొంగినట్టు రావటం కోసం 1 టేబుల్ స్పూన్ షుగర్ అనేది, పంచదార అనేది వేసుకొని చక్కగా మెత్తగా కలుపుకోవాలండి. ఇంకో పక్క స్టవ్ మీద మనం బంగాళాదుంపలు 2 నుంచి 3 బంగాళాదుంపలు నేను కుక్కర్లో పెట్టుకొని బాయిల్ చేస్తున్నాను. ఓ పక్క ఏమన్నా మనకి కూర కోసము మనం కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకున్నాం కదండి. ఈలోపు ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు అనేది వేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపిస్తున్నట్టు మనకు ఆయిల్ అనేది హీట్ అయిపోయినాక మనం ఇక్కడ పోపు దినుసులు అనేది వేసుకున్నాము. తర్వాత మనము అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని 10 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్ ముక్కలు వేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని చక్కగా మొత్తం కలిసే విధంగా మంచిగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలన్నమాట. ఇలా చక్కగా కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలండి. ఈలోపు మనం చక్కగా పూరి పిండి కూడా సాఫ్ట్గా కలిపేసేసుకోవాలన్నమాట. ఈ ఒక పక్క కూర మగ్గుతూ ఉంటుంది మనకి. మనం ఆలోపు మనం పూరి పిండి అనేది చక్కగా మెత్తగా కలిపేసేసుకుందాము. చూడండి, ఇలా మూత పెట్టేసి పిండి కూడా నేను కలిపేసుకున్నాను. చూడండి, పిండి మనం కలుపుకుంటే ఇలా అంత సాఫ్ట్గా ఉండాలి, మరి చేతికి అతుక్కుపోకూడదు, గట్టిగాను ఉండకూడదు. అలా కలుపుకున్న పూరి పిండిని ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టేసేసుకోవాలి. ఈలోపు నాకు బంగాళాదుంపలు కూడా ఉడికిపోయినాయండి. నేను వాటిని పీసెస్గా కట్ చేసుకున్నాను. వాటి స్కిన్ అనేది రిమూవ్ చేసేసి పీసెస్గా కట్ చేసుకున్నాను. ఒక 2 to 3 పీసెస్ని నేను మెత్తగా స్మాష్ చేసుకున్నాను అనమాట, గుజ్జు కోసం. కొత్తిమీర, పుదీనా కూడా తీసుకున్నామండి. ఇప్పుడు ఇంకో పక్కన స్టవ్ మీద మనం కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకుందాం. పూరీ కోసం ఆనియన్స్ అనేవి చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ఉడికించిన బంగాళాదుంపలు రెడీగా పెట్టుకున్నాం కదండి. ఆ ఉడికించిన బంగాళాదుంప ముక్కలు కూడా, ఆలు కూడా మనం వేసేసుకొని చక్కగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. నేను పొటాటోస్ని బాయిల్ చేసేటప్పుడే సాల్ట్ వేసుకున్నానండి, అందుకని ఇప్పుడు సాల్ట్ వేయట్లేదు. ఇలా మొత్తం కలిపేసేసి మనం మూత పెట్టుకొని 2 minutes ఉంచాలన్నమాట. ఈలోపు నేను లెమన్ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు కూర అయితే మనకి చక్కగా మగ్గిపోయింది. సో ఈ టైం అప్పుడు మనం వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. మనకి కూర కర్రీ అనేది మనకి ఎంత గుజ్జుగా కావాలనుకుంటున్నామో ఆ ప్రకారంగా మనకి కావాల్సినంత వాటర్ని మనం అడ్జస్ట్ చేసుకొని పోసుకోవాలండి. నేను ఇక్కడైతే 1.5 గ్లాస్ వాటర్ అనేది తీసుకున్నాను. మన ఇష్టం అన్నమాట, మనకి గ్రేవీ కావాల్సిన దాన్ని బట్టి మనం వాటర్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా వాటర్ పోసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు కలుపుకొని 2 minutes అనేవి మనము మూత క్లోజ్ చేసేసుకొని అలా ఉంచుకోవాలి స్టవ్ మీదనే. నెక్స్ట్ 2 minutes తర్వాత మూత తీసి చూస్తే చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్మాష్ చేసిన పొటాటోస్ కొన్ని పక్కన పెట్టుకున్నాం కదండి, అవనేది నేను వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకొని మళ్ళీ 2 minutes అనేది మనం మూత క్లోజ్ చేసి స్టవ్ మీదనే ఉంచేస్తే చక్కగా మనకి కర్రీ అనేది మంచిగా రెడీ అవుతుందండి. అట్లా చూసారు కదా, ఇప్పుడు మనకి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయి మంచిగా ఉడికిపోయింది. ఈ టైం అప్పుడు మనం శనగపిండిని వాటర్లో కలుపుకొని రెడీగా పెట్టుకొని ఉంచుకున్నాం కదండి, అది మనం కర్రీలో వేసేసుకొని చక్కగా మిక్స్ అయ్యేటట్లు మంచిగా కలిపేసేసుకోవటమే. కలిపేసేసుకొని 1 to 2 minutes అనేది అలా ఉంచేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసేసుకొని
అప్పుడు మనకి గుమగుమలాడే హోటల్ స్టైల్లో పూరీ కర్రీ అనేది చాలా టేస్టీగా మనకి రెడీ అవుతుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న నిమ్మకాయ రసం పిండుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈలోపు మనం స్టవ్ మీద ఆల్రెడీ కడాయి పెట్టి ఆయిల్ అనేది మనం హీట్ చేసుకొని ఉన్నామండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ప్రెస్ చేసుకున్న పూరీ అనేది వేసి ఆయిల్ అనేది దాని మీద పడేటట్లుగా మనం అలా ప్రెస్ చేసుకోవాలన్నమాట పూరీని. అప్పుడు పూరీ అనేది చక్కగా పొంగుతుందండి. చూసారు కదా, కలర్ కూడా వస్తుంది మనం షుగర్ అనేది వేయటం వల్ల. మెయిన్ మనం పూరీ పిండి కలుపుకోవటమే కాదండి, దాన్ని ఫ్రై చేసే విధానంలో కూడా ఉంటుంది. అదే పిండి ఇప్పుడు చక్కగా పొంగింది కదండి, సేమ్ అదే పిండి మళ్ళీ నేను ఫ్రై చేస్తా చూడండి, మంచిగా రాదు. అంటే మనం ఫ్రై చేసే విధానంలో కూడా ఉంటుంది. చూసారు కదా పూరీ ఎంత చక్కగా పొంగిందో. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు మళ్ళీ అదే పిండితో చేసినది వేసాను పూరీ అనమాట. చూడండి, నేను అలా అదే విధంగా ప్రెస్ చేస్తున్నాను ఆయిల్ అనేది దానికి స్ప్రెడ్ అయ్యేటట్లు. కానీ ఇది అంత మంచిగా పొంగలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, సేమ్ అదే పిండి కానీ పొంగలేదు. ఎందుకంటే మీకు ఒక చిన్న టిప్ చెప్తాను ఇక్కడ. ఆయిల్ అనేది బాగా మంచిగా హీట్ అవ్వాలండి. ఇప్పుడు మన పూరి తీయంగానే మరి వెంటనే పూరి అనేది వేయకూడదు. వీడియోలో చూసారు కదా పూరీ సైజ్ అనేది ఎంత ఉందో, మందం అనేది. మనం పూరీని మందంగా కాక పలచగా కాకుండా మీడియంగా, నేను ఇందాక వీడియోలో చూపించిన అంత సైజుతో మనం చపాతీ అనేది పూరీకి రెడీ చేసుకోవాలండి. తర్వాత ఆయిల్ అనేది మంచిగా హీట్ అవ్వాలి. చూడండి, అదే పిండితో ఇప్పుడు మళ్ళీ పూరీ అనేది ఎలా పొంగిందో చూసారా. అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో. మనకి ఆయిల్ అనేది మెయిన్ బాగా మంచిగా హీట్ అవ్వాలి. పూరి తీసిన వెంటనే మరలా పూరి అనేది మనం వేయకూడదు. ఎంత టైం ఉండాలంటే ఈలోపు మరలా మనం ఇంకో పూరి వేయటం కోసం చపాతీ అనేది నొక్కుకోవచ్చండి. అంత సమయం వరకన్నా కొంచెం ఉంచాలి. అప్పుడు ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిన తర్వాతనే నెక్స్ట్ పూరి అనేది వేసుకుంటే వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా పొంగుతుంది. అదే పిండితో ఆయిల్ కాగకుండా వెంటనే వేసేసామంటే పూరి అనేది పొంగదనమాట. ఇదండి ఈ చిన్న టిప్తో మనము ఎప్పుడు చేసినా మనకి చక్కగా పూరి అనేది మంచిగా పొంగుతుందండి. ఇలా ఉంటే పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో పూరి అనేది. సేమ్ అదే విధంగా నేను అన్నీ ఆయిల్ అనేది మంచిగా కాగిన తర్వాత వేసుకున్నానండి. ఇప్పుడు పూరీ కర్రీ పూరీతో చక్కగా మనం సర్వ్ చేసుకొని, సండే టైం అప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటాం కదండి, అప్పుడైతే మనకి ఇలాంటివి ఐటమ్స్ పెట్టుకుంటే మనకి పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు, ప్రశాంతంగా తింటారు. మనకి హడావిడి లేకోకుండా చక్కగా ఇలాంటి పూరీని మనం ఇంట్లోనే చక్కగా రెడీ చేసుకొని మన పిల్లలకి ఎంతో ఇష్టంగా మనం పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఈ టిప్స్ నచ్చినాయి అని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చిందా? టేస్ట్ కూడా చాలా బాగుందండి. చూస్తుంటేనే చూడండి పూరీ ఎంత బాగుందో. పూరీలాగా లేదు, ఊరేలాగుంది కదా. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. మీకు ఈ వీడియో యూజ్ అయ్యి ఉంటే అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.